ఇది మీరు మనస్ఫూర్తిగా ఎన్నుకొని దీవించిన ప్రజా ప్రభుత్వం. మీరు దీవించిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 2.5 సంవత్సరాలు మొన్ననే పూర్తి చేసుకున్నాం. ఈ పాలమూరు బిడ్డే ఈనాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ అన్న ఉన్నారన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు చెప్పిన ప్రతి అంశాన్ని పేదవాడి గుమ్మానికి చేర్చాలని, పేదవాడికి అండదండలుగా ఉండాలని, పేదవాడికి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇయ్యాలని మీరు ఎన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం నిరంతరం తప్పిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి దొర 8,21,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ భారమంతా మన నెత్తిన పెట్టినా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కింద పడనీయకుండా, అభివృద్ధిని కూడా తగ్గనీయకుండా జోడెడ్లలా రైతులని, మహిళల్ని, యువతని, ప్రతి ఒక్క వర్గాన్ని ఈనాడు మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం పరిపాలిస్తున్న సంగతి మీకు ప్రత్యక్షంగా తెలుసు. ఏ ఎన్నికలు వచ్చినా అది గ్రామీణ ప్రాంతంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లు కావచ్చు, పట్టణ ప్రాంతాల్లోని మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా వారు వన్ సైడే ఉంది అంటే దానికి కారణం ప్రజా ప్రభుత్వం ప్రజల మనసెరిగి పరిపాలన చేస్తుంది కాబట్టే వారు వన్ సైడ్ ఉన్నదని బలంగా నమ్మే వాళ్లలో మీ అందరితో పాటు నేనొక్కడిని. ఈ ప్రభుత్వం ఇందాక సంక్షేమ కార్యక్రమాల గురించి అన్నలు తమ్ముళ్ళు చెప్పారు, అభివృద్ధిని గురించి కూడా చెప్పారు. ఎక్కడ ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనకుండా ప్రతి ప్రాంతంలో అభివృద్ధిని ఎక్కడ కుంటుపడకుండా తల తాకట్టు పెట్టైన నిధులు సేకరించి అభివృద్ధిని చేస్తూ ఎన్నికల ముందు చెప్పిన హామీలే కాకుండా ఎన్నికల ముందు చెప్పని అనేక కార్యక్రమాలు పేదవాడి గుమ్మానికి చేరుస్తున్నాం. ఆనాటి ద్వారా 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు లేని ఆలోచన, 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కనపడని పేదోడి కష్టాలు అధికారం పోయిన తర్వాత ఒంటి నిండా విషమ నింపుకొని ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఏ రకమైన పదాలు మాట్లాడుతున్నారో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. రైతుల పట్ల నా సొంత జిల్లా ఖమ్మం జిల్లాలో నడి రోడ్డున రైతులకి సంఖ్యలు వేసి నడిపించింది మర్చిపోయి ఈనాడు రైతుల పట్ల ముసల కన్నీరు కారుస్తున్నారు. రైతులు ఒక్కళ్ళే కాదు, ఆడబిడ్డల పట్ల కూడా ముసల కన్నీరు కారుస్తున్నారు. అంతెందుకు పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే జ్ఞానమే లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వారి టీవీలలో బొమ్మలు చూపించేది, నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిచ్చింది? అగ్గిపెట్ట లాంటి గూడిచ్చింది అని చెప్పా. నీ అల్లుడొచ్చినా, నీ బిడ్డొచ్చినా, నీ కొడుకు కోడలు, నీ కోళ్లు మేకలు కుక్కలు ఏడగట్టేయాలన్నా నేనిచ్చే డబుల్ బెడ్రూమ్ విశాలంగా ఉంటదని బొమ్మలు చూపించి 2 పర్యాయాలు పేదవాళ్లకి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్లు సంపాదించడానికి తాపత్రయపడ్డాడే తప్ప పేదోడికి ఇల్లు ఇస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కూలిపోయే కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు వస్తుందని కాళేశ్వరం కట్టడానికైతే డబ్బులున్నాయి, కానీ పేదోడు ఇంటికి డబ్బులు ఇవ్వాలనే జ్ఞానం ఆ రోజు లేకపోతే మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. రెండో విడత మొన్ననే ఆల్రెడీ శాంక్షన్ చేశాం. కలెక్టర్ గారు ఈ నియోజకవర్గానికి కూడా 2,000 ఇచ్చాం. యుద్ధ ప్రాతిపదిక మీద అర్హులైన పేదవాళ్లు నీది ఏ కులమని అడగం, నీది ఏ మతమని అడగం, చివరికి నీకు ఇల్లు ఇచ్చిన తర్వాత నాకు ఓటేస్తామని కూడా అడగం. పేదవాడు అయ్యుంటే చాలు ఆ పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇవ్వాలన్నదే మీరెన్నుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ పెద్దమ్మ ఆ అవ్వ మనసులో మేము మంచి చేస్తే
తప్పకుండా అవ్వ గుండెల్లో మా మీద ప్రేమ ఉండి తీరుద్ది. ఆ నమ్మకం మాది. అంతేకాదు ఒకసారి ఇచ్చినాం, 2 సార్లు ఇచ్చినాం, అయిపోయింది, మా దగ్గర ఏమి ఖాళీ చేతులున్నాయని చెప్పాం. 3వసారి ఇస్తాం, 4వసారి ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాము. ₹1 లంచం ఉండదు. హైదరాబాద్ లో బటన్ నొక్కితే ఈ గద్వాల్లో ఉన్న నా పేదింటి ఆడబిడ్డ ఖాతాలో ఆ డబ్బులు డైరెక్ట్ గా జమ అవుతాయి. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. అంతేకాదు ఈరోజు రాలంపాడు గ్రామంలో ఆనాటి నుంచి R&Rకి సంబంధించిన ఈ గ్రామానికి ఇల్లు ఇవ్వాలనే ఆలోచన ఆనాడు 9.5 సంవత్సరాలు ధనిక రాష్ట్రం అని చెప్పిండు ఆ దొర నాడు. ఆ ధనిక రాష్ట్రంలో వారు కొల్లగొట్టుకున్న డబ్బును చూసి వారు ధనిక రాష్ట్రం అనుకున్నారు. ఈ పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేకపోతే మీరెన్నుకున్న శాసనసభ్యుడు మిత్రుడు కృష్ణమోహన్ అన్న ఈ ఒక్క రాలంపాడు గ్రామంలోనే కాదు, ఇందాక కారులో వచ్చేటప్పుడు చెప్తున్నాడు, ఏవైతే ముంపు గ్రామాలున్నాయో ముంపు గ్రామాల్లో కొన్ని కట్టామన్నా ఇంకా కావాలని అడిగారు. వేదిక మీద నుంచి గౌరవ కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఏవైతే ముంపు గ్రామాల లిస్ట్ ఉందో ఆ లిస్టుని మీరు ఈ 2-3 రోజుల్లో పంపించండి. అదనంగా వాటిని ఇవ్వటం జరుగుద్ది. అంతేకాదు L1, L2, L3 ఇది పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం చేసిందే. అది ఒక ఇబ్బంది కలగటం కోసం చేసింది కాదు. ఏదైతే ఈ ముంపు గ్రామాలకు సంబంధించిన అంశాలలో ఈ L1, L2కి సంబంధించిన అంశాలు ఏవైనా స్పెసిఫిక్ ఉంటే మీరు లెటర్ రాయండి, వాటిని కూడా క్లియర్ చేయించే బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాది. అంతేకాదు ఈ కాలనీకి సంబంధించి మౌలిక వసతులు కావాలని స్థానికులు, అదే రకంగా మిగతా మిత్రులు శాసనసభ్యులు కూడా అడిగారు. అది స్కూల్ గాని ఇతరత్ర ఏదైనా అవసరం ఉందో తప్పకుండా దాన్ని ప్రపోజల్ పెట్టండి, శాంక్షన్ చేసే బాధ్యత కూడా మాదే. వాటితో పాటు నా శాఖకు సంబంధించిన MRO ఆఫీసులు ఆల్రెడీ 1, 2 ఇచ్చాను, ఇంకా 1, 2 కృష్ణమోహన్ రెడ్డి అని అడుగుతున్నాడు. వాటిని కూడా ఈ వేదిక మీద నుంచి శాంక్షన్ చేస్తున్నానని మీకు హామీ ఇస్తున్నాను. ఇది ప్రజా ప్రభుత్వం. RTO ఆఫీసు శాంక్షన్ ఆల్రెడీ ఇచ్చాను. MRO ఆఫీసులు కూడా నేను వెళ్లడంతోనే సంతకం పెట్టి ఆర్డర్ కూడా పంపిస్తాను. ఇది ప్రజా ప్రభుత్వం. పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదవాడికి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని చూసి, ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన చూసి ఆనాటి 9.5 సంవత్సరాల పరిపాలనలో పేదవాడి చెమటని ఎలా దొరల కొల్లగొట్టి వేల కోట్లు కాదు లక్షల కోట్లకు అధిపతులయ్యారో వారు ఈనాడు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీదకి పోతారు, రోజుకొక అవతారం ఎత్తుతారు. వారికట ఇరిగేషన్ గురించి తెలుసట. ఈ రైతు కుటుంబంలో నుంచి వచ్చిన మన నాయకుడు రేవంత్ రెడ్డి గారికట ఇరిగేషన్ గురించి తెలియదట. దొరక తెలుసట. చెమటోర్చి పనిచేసిన కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ అన్నకి తెలియదట. అంతేకాదు కేవలం అధికార దాహం కోసం వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలను పట్టించుకోని నాయకులు ఈ రోజు కపట ప్రేమను చూపిస్తూ లేనిపోని అబద్ధాలు ఈ అధికార పార్టీ మీద చిమ్ముతూ నడి రోడ్ల మీద తిరుగుతూ పగటి కళలు కంటూ వారు అంటారు 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా, రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మంటాడు. నీకు పిచ్చా, మాకేమన్నా పిచ్చా? ప్రజలు మమ్మల్ని 5 సంవత్సరాలు పరిపాలించమని ఎన్నుకున్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ఆ నమ్మకం విశ్వాసం పూర్తిగా మాకుంది. ఎందుకు ఏ బై ఎన్నికలు వచ్చినా మీకు నిజంగా చావుండుంటే, నిజంగా మీరు 9.5 సంవత్సరాలు మంచి చేసి ఉంటే
ఏ ఎన్నికల్లో కూడా అంత ఘోరాతి ఘోరంగా మీరు ఎందుకు ఓడిపోతున్నారు? దానికి కారణం ఒక్కటే, ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు దొరల పోకడతో పోయారు. అధికారం పోయిన తర్వాత పేదోడి చెమట వాసన మాకు కావాలని ఎంపర్లాడుతున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు, బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా చెప్తారు. కాబట్టి మీ అహంకారపూరితమైన ఆలోచనలు, మీ పగట కలలు ఎప్పటికైనా మానండి. భవిష్యత్తులో ఈ ప్రజా ప్రభుత్వం, పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం తప్పకుండా పేదవాడికి మంచి చేసే కార్యక్రమాన్ని చేపడతాం. అంతెందుకు, మొన్న ధాన్యం పండింది, మొక్కలు పండాయి, తడితిన ధాన్యాన్ని కూడా మనం కొంటామని రైతన్నకు హామీ ఇచ్చాం. అన్న మాట ప్రకారం ఒక గింజను కూడా వదలకుండా కొనటమే కాకుండా ఆ డబ్బులు వారం రోజుల్లోనే వారి ఖాతాల్లో జమ చేశాం. ఆ వర్షం పడేటప్పుడు ఎప్పుడు వర్షపు చుక్క మీద పడనీని ఆ దొరలు ఫోటోల పూజ కోసం ఆ వర్షంలో తడిచినట్టు, ఆ రైతన్న కోసం వారేదో చెమటోర్చి కష్టపడుతున్నట్లు ఎలా పూజలు ఇచ్చారో మనం చూశాం. ఈ ప్రజా ప్రభుత్వంలో పూజల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఇది చేతల ప్రభుత్వం. తప్పకుండా మీ అహంకారపూరితమైన ఆలోచనలో నిర్ణయాలు మార్చుకోకపోతే గతంలో మీకు పట్టిన గతి కంటే ఘోరాతి ఘోరమైన ఫలితాలు భవిష్యత్తులో మీకు వస్తాయని ఈ వేదిక ద్వారా ఆ ఎర్రవీకే నాయకులకి చెబుతూ, ఈ ప్రజా ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ మాటలు ఇచ్చామో, ఏ హామీలు ఇచ్చామో తప్పకుండా ప్రతి ఒక్క హామీని పేదవాడికి అందించి తీరుతామని చెబుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.